హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే అంత మంచిగా లేనన్నమాట. ఎందుకో కూడా మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఈ అన్బాక్సింగ్ అయితే చూసేసేయండి. సీ గాయ్స్, ఆగస్ట్ మంత్ అంతా పూజలు వస్తున్నాయి కదా, వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితి కానీ. దీనిపైన పెట్టి మంచిగా చేద్దాము అని చెప్పి ఇది ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఢిల్లీ నుండి వచ్చింది ఇది, కానీ మీకు ఇది నిలబెట్టి కూడా చూపిస్తాను. సీ దట్ ఏనుగుల పీఠం గాయస్, ఎంత బాగుందో. ప్యాకింగ్ అయితే కేక చేసిండు అసలు. ఇలా ఉంది గాయస్, మొత్తం బ్రాస్తో వచ్చిందనమాట. ఇక్కడ ఏ పూజకైనా మనము కలశమో అమ్మవారినో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. హానెస్ట్లీ చెప్పాలంటే ద మెయిన్ రీజన్ ఐ బాట్ దిస్ వన్ గైస్, ఆల్టర్నేట్గా ఉంటుందనే తీసుకున్నాను అనమాట. నేను వెండి సింహాసనం ఇండియాలో ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. అది మమ్మీ వాళ్ళ దగ్గర ఉందన్నమాట. నేను వెళ్ళలేకపోతున్నాను, మమ్మీ వాళ్ళు కూడా రాలేకపోతున్నారు కదా, సో అది ఈసారి కుదరదని చెప్పి వదిలేసాను అనమాట. మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను వెండి సామాన్లు ఆల్టర్నేటివ్వి, నా దగ్గర లేనివి పూజకు సరిపడావి నేను పెట్టుకున్నాను అనమాట. అది యుఎస్ అకౌంట్ నుంచి పే చేస్తే యుఎస్కి షిప్ చేస్తా అన్నారనమాట. సో షిప్పింగ్ అయిపోతుంది కదా అని అనుకున్నాను, కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే వాళ్ళు నిన్న షిప్ చేశారు. ఆగస్ట్ 1 నుంచి టారిఫ్స్ అంటున్నారు కదా, అది ఘోరంగా పెరిగిపోయిందనమాట, 25%. సో నేను $150 to $170 కట్టాల్సిన ట్యాక్సెస్, అది కాస్త $950 కట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. అందుకని షిప్మెంట్ కూడా క్యాన్సిల్ చేపించేసి అది మళ్ళీ తిరుపతికే పంపించేస్తున్నాను అనమాట. ఇది మాత్రం ఢిల్లీ నుంచి కొనుక్కున్నాను. వాళ్ళు మొన్న షిప్ చేస్తే ఇవాళ వచ్చింది నాకు. సీదా ఎలిఫెంట్స్, బెల్ కూడా ఉంది ఎలిఫెంట్స్కి. సో ప్రిటీ ఉంది. ఇక్కడ మధ్యలో కలశం, వినాయక చవితికి వినాయకుడిని అలా పెట్టుకుందాము, నా వెండి మందాసం వచ్చేంత వరకు అని అనుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఏ వెండి ఐటమ్స్ కూడా రావట్లేదు అనమాట. సో ఐ హ్యావ్ టు అడ్జస్ట్ దిస్ ఇయర్. దీనిపైన అమ్మవారిని చిన్నగా పెట్టుకొని, నాకుండే చిన్న కలశం చిన్న ఫేసు పెట్టుకొని సింపుల్గా పూజ చేసుకోవాలి పీపుల్ ఈసారి నేను. అందుకని ఉన్నాను, ఏం బాగాలేదు అని చెప్పిందనమాట. నాకే ఎందుకు అన్నీ అవుతాయో ఏంటో ఇట్లాంటివి నాకు అర్థం కాదు. ఎంత ప్లాన్ వేసుకుంటానో ఫెయిల్ కావద్దని, కానీ ఫెయిల్ అవుతాయి అప్పుడప్పుడు. బట్ ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్. ఇంకా ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్. ఆలోచించి బాధపడడం కంటే చేసేది ఏం ఉండదు మనం. సో లెట్స్ గో విత్ ద ఫ్లో. వచ్చింది మంచిదిగా ఎంజాయ్ చేస్తాను అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.